తెలంగాణ రాష్ట్రం యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనార్ మండలం కొండమడు గ్రామంలో 35వ జ్ఞానమాల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు మాజీ జెడ్పీటీసీ సందిగారి బసవయ్య అన్న గారికి ముఖ్య అతిథిగా విచ్చేయడం జరిగింది. వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడ విచ్చేసినటువంటి గ్రామ ఉప సర్పంచ్ గారు అరిగే శ్రీధర్ గారికి, అలాగే మాజీ సర్పంచ్ శివగాలి ఇస్తారు తాత గారికి, అలాగే మాజీ దేవస్థాన కమిటీ చైర్మన్ మల్లేశన్న గారికి, అలాగే పాలకవర్గ సభ్యులు ప్రస్తుత వార్డు సభ్యులు ఉన్నటువంటి 8వ వార్డు సభ్యులు మంద భాస్కర్ గారికి, 9వ వార్డు రజిత భాస్కర్ గారికి, అలాగే 11వ వార్డు అశోక్ అన్న గారికి, మాజీ వార్డు సభ్యులు దేశం శ్రీకాంత్ బాబాయ్ గారికి, ఇక్కడ విచ్చేసినటువంటి ఎంఆర్పిఎస్ నాయకులకు, అలాగే 5వ వార్డు అలాగే గ్రామశాఖ అధ్యక్షులు కాడిగల్ల బాబురావు గారి అధ్యక్షతన ఈరోజు ఈ ప్రోగ్రాం నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా అంబేద్కర్ గారి 35వ వారం గడుస్తూ ఉంది. ఇన్ని 35 వారాలుగా మనం చేస్తూ ఉన్నాం. జ్ఞానం సంబంధించినటువంటి విషయాలను ఎన్నో మనము చెప్తా ఉన్నాము. ఎంతవరకు ఇంప్లిమెంట్ చేస్తాం అనేది కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం అని తెలియజేస్తూ, ముఖ్యంగా అంబేద్కర్ గురించి చెప్పాలంటే ఆయనను స్మరించుకుంటున్నాం. ఇవాళ ఆయన ఒక వ్యక్తి కాదు, ఒక విప్లవం, ఒక ఆలోచన, ఒక దిక్సూచిగా ఆయన ఉండి అణగారిన వర్గాలలో అణగారిన జాతిలో పుట్టి ప్రపంచ మేధావిగా ఎదిగి ఈ యొక్క భారత రాజ్యాంగానికి భారతదేశానికి ఒక రాజ్యాంగ సంపుటిని అందజేసి ఆ రాజ్యాంగం ప్రకారం నడుచుకునేటువంటి ఒక దిక్సూచిగా మారి ఈ దినాన మనము సమాజంలో ప్రశ్నించగలగడానికి, తలెత్తుకోగలగడానికి అంబేద్కర్ గారు ఒక ముందు చూపుతో మనకు అందించినటువంటి ఒక గొప్ప రాజ్యాంగాన్ని మనకు అందించారు. కాబట్టి ముఖ్యంగా మనం జన్మించడము ఒక ఎత్తు అయితే జన్మతో మనం ఏది కూడా మనం సాధించలేం, కానీ జన్మతో పాటు జ్ఞానం కూడా చాలా ప్రాముఖ్యమని అంబేద్కర్ గారు తెలియజేశారు. జన్మతో పాటు ఆ జ్ఞానం సంపాదించుకున్నప్పుడే మనం సమాజంలో ప్రశ్నించగలుగుతాము, నిలబడగలుగుతాము, పోరాడగలుగుతాం. కాబట్టి చదువు లేకుండా మనం పోరాడలేము, సమైక్యత చేయలేము, స్వేచ్ఛను అనుభవించలేము. మన దగ్గర సబ్జెక్ట్ లేనప్పుడు ఇతరులను క్వశ్చన్ చేసేటువంటి పరిస్థితి మనకు ఉండదు. కాబట్టి అందుకోసమే విద్యను అభ్యసించి పోరాడి సంఘటితం అవ్వండి, పోరాడండి అని అంబేద్కర్ గారు బోధించారు. ఆ విధంగానే అనేకులకు ఇవాళ ప్రశ్నించడానికి హక్కులు కల్పించడం విషయంలోనైతేనేమి, అందరికీ సమాన హక్కు కల్పించడం విషయంలో ఆయన మొదటి న్యాయశాఖ మంత్రిగా ఆయన పదవికి రాజీనామా చేసి, పదవి కాదు ముఖ్యమని, త్యాగం ముఖ్యమని, అది సంకల్పం ముఖ్యమైనటువంటి విషయాన్ని ప్రపంచానికి తెలియజేసి ప్రపంచంలో మన జాతికి గర్వకారణంగా భారతరత్నగా ఆయనను భారత ప్రభుత్వము అభివర్ణించి భారత రాజ్యాంగ భారతరత్న అటువంటి ఆ యొక్క బిరుదుతోటి సత్కరించడం జరిగింది. కాబట్టి ఈ దేశంలో అంబేద్కర్ రాజ్యాంగం అందించినప్పటికీ ఆయన మరణించిన తర్వాత భారతరత్న అనేది ప్రకటించారు. కాబట్టి ఈ దినాన మనం కూడా అలాంటి స్ఫూర్తిదాతను, దిక్సూచిగా దీపస్తంభంగా ఉన్నటువంటి అంబేద్కర్ మనం స్ఫూర్తి తీసుకొని సమాజంలో ఉన్నటువంటి అసమానతలు తొలగించే దిశగా మనం కూడా ప్రయాణించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం అందరికీ. థ్యాంక్ యూ. ఈరోజు కొండమడులో జ్ఞానమాల కార్యక్రమం జరుపుకోవడం చాలా సంతోషకరమైన విషయం. అలానే ఇక్కడ ముఖ్య అతిథిగా వచ్చిన మాజీ జెడ్పీటీసీ సందిగారి బసవయ్య గారికి, అలానే ఇక్కడ ఉన్న నా తోటి పాలక వర్గానికి, దేవస్థాన కమిటీ అయిన మాజీ చైర్మన్ పుష్పక మల్లేశన్న గారికి, మాజీ సర్పంచుల వారి అయిన శివగాలి ఇస్తారు గారికి, అలానే ఇక్కడ ఎవరున్న పేర్లు మర్చిపోతే క్షమించండి. ఈ జ్ఞానమాల ఈ కార్యక్రమం ఇక్కడ కొండమల్ల సండే అనగానే ఇక్కడ ఒక కొండమడు యువకులకు కానీ ఒక పండుగ వాతావరణం లాగా జరుగుతుంది. కాబట్టి చాలా సంతోషకరమైన విషయం. అలానే ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు, అలానే ప్రత్యేకంగా ఎంఆర్పిఎస్ అధ్యక్షునికి ప్రత్యేక ధన్యవాదాలు. అలా దానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన బసవన్న గారికి, అదేవిధంగా ఉప సర్పంచ్ గారికి, తర్వాత మాజీ సర్పంచ్ ఇస్సార్ గారికి, అదేవిధంగా వార్డు సభ్యులకు, ఇక్కడికి వచ్చిన మనందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఒక కార్యక్రమము బసవన్న రావడం సంతోషం. బసవన్న కూడా ఆ ఎంఆర్పిఎస్ కానీ అణగారిన వర్గాలకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు పోరాటంలో ముందొరుస్తగా మన మండల స్థాయిలో కూడా ప్రతి కార్యక్రమాలు ముందడుకు వచ్చి అన్న రావడం చాలా సంతోషం. ఈ అవకాశం ఇచ్చిన వారందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. 35వ జ్ఞానమాల సందర్భంగా మన యాదాద్రి జిల్లా బీబీనార్ మండల్ యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనార్ మండల్ కొండమడు గ్రామంలో జరుపుకుంటున్న ఈ జ్ఞానమాల సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన మన మాజీ జెడ్పీటీసీ కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు సందిగారి బసవయ్య గారికి, మన గ్రామ ఉప సర్పంచ్ శ్రీధర్ గారికి, పాలకవర్గ సభ్యులకు భాస్కర్ గారికి, బాసి గారికి, బాబు గారికి,
మరి ఎంఆర్పిఎస్ అధ్యక్షుడు బాబు గారికి, మరి దేవస్థాన కమిటీ మాజీ చైర్మన్ మల్లేష్ గారికి, మిగతా దళిత బంధువులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఈ కార్యక్రమాన్ని కేవలము మనకు కావలసిన హక్కులు తెలియని వారికి తెలియజేయడము, గవర్నమెంటు రూపొందించినటువంటి ఆనాడు డాక్టర్ అంబేద్కర్ రూపొందించినటువంటి హక్కులు వాటిని నెమరువేసుకుంటూ మనకు రావాల్సినవి మనకు రావాలని పోరాడు, సమీకరించు, బోధించు అన్న సూత్రాన్ని పాటించుకుంటూ మనకు రావాల్సిన హక్కులు మనం సద్వినియోగం చేసుకొని ముందంజలో ఉండడానికే ఈ దోహదపడుతుందని, ఇటువంటి కార్యక్రమాలకు దోహదపడుతుందని ఈ సభాముఖంగా సవినయంగా విన్నవిస్తున్నాను. ముఖ్యంగా మన ఈ దళిత వర్గంలో మన ఈ బీబీనగర్ మండలంలో సుందయార్ బసవన్న గారు రాష్ట్ర స్థాయి నాయకుని దాకా ఎదగడము, మాజీ జెడ్పీటీసీగా ఉన్నప్పుడు వారు మన కమిటాలు కూడా ఇవ్వడము మన అదృష్టంగా భావిస్తున్నాను. ఇంకా అన్నగారు ఎంతో పదవులు అధిరోహించి మన దళితులకు సేవ చేయాలని సభాముఖంగా కోరుకుంటూ జై హింద్, జై భీమ్. గ్రామంలో ఎంఆర్పిఎస్ గ్రామ శాఖ ఆధ్వర్యంలో 35వ వారం జ్ఞానమాల కార్యక్రమానికి విచ్చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు, మన మాజీ జెడ్పీటీసీ సందిగారి బసవన్న గారికి, అలాగే మాజీ సర్పంచ్ శివగల్ ఇస్తారి గారికి, ఎంఆర్పిఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు వార్డు సభ్యులు కాడిగల బాబురావు గారికి, అలాగే మాజీ దేవస్థానం కమిటీ చైర్మన్ పూచపాక మల్లేష్ అన్న గారికి, అలాగే తోటి వార్డు సభ్యులైనటువంటి మంద భాస్కర్ గారికి, బొడ్డు రజితా భాస్కర్ గారికి, శివబాబు గారికి, మాజీ వార్డు సభ్యులు దేశం శ్రీకాంత్ గారికి, మరియు ఇక్కడ విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు 35వ వారం జ్ఞానమాల కార్యక్రమంలో ఈరోజు మన మండలంలోనే దళిత వర్గం అని కాకుండా మా అందరికి ఇట్లా పెద్ద మనిషి లాంటి బసవన్న గారు రావడం చాలా సంతోషకరం. ఇవాళ అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగం ద్వారా అన్నకు జెడ్పీటీసీ రావచ్చు, కానీ అన్న ఈరోజు అన్ని వర్గాలకు పెద్ద మనిషి. మాకు అన్ని విధాలుగా ఏదైనా మాకు సమస్య వచ్చినా బసవన్నని అడుగుతాం. ఇవాళ అదే స్థాయిలో మన ఇస్తార్ అంకుల్ అయితేంది, ఈరోజు రాజ్యాంగం రచించినటువంటి దాని ద్వారానే సంకల్పించిన హక్కులతోనే ఈరోజు మేంగిట్ల పాలకవర్గ సభ్యులుగా అన్నగారి వర్గాల నుంచి రావడం జరిగింది. ఈ ప్రతి ఆదివారం ఎట్లా అయిపోయిందంటే సోమవారం అయితే గుడికి వెళ్ళాలి అనే ఫీలింగ్ ఎట్లా వస్తుందో, ఆదివారం 9 అయిందంటే జ్ఞానమాల కార్యక్రమానికి పోవాలనే విధంగా మార్పు జరిగి ఆ క్రమశిక్షణ అనేది ఏర్పడుతుంది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఇలాగే కొనసాగించాలని, దానికి పెద్దలు బసవన్న గారు ఇట్లా సహకరించాలని చెప్పి కోరుతూ నాకు అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. మనకందరికీ ఎంతో ఆదర్శంగా నిలిచినటువంటి అంబేద్కర్ 35వ వారము 35 వారముల నుంచి జరుగుతున్నటువంటి ఒక జ్ఞానోదయ సదస్సును నిర్వహిస్తున్నటువంటి మా సోదరులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఇది నిజంగా మంచి సంకల్పం, ఇది ఒక మంచి సంకల్పం. దీన్ని రాజ్యాంగంలో ఈరోజు మనము, నేను జెడ్పీటీసీ కావచ్చు, ఇప్పుడున్న వార్డు మెంబర్లు కావచ్చు, అన్న సర్పంచ్ కావచ్చు, ఆయన రాసినటువంటి రాజ్యాంగంలో వచ్చినటువంటి రిజర్వేషన్ ఫలితమే మనము ఈరోజు రాజ్యాంగంలో రాసి పెట్టినటువంటి రిజర్వేషన్ తోటే మనం ఈ పదవి అనుభవించడం అనేది చెప్పుకోక తప్పదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా ఆయన చేసినటువంటిది భారతదేశము గర్వించాల దగ్గ పని చేసిండు తప్ప ఎక్కడ కూడా ఆయన పదవి కొరకు ఆశించలేదు. అయినా ఈ రోజు వరకు కూడా ఆయన చేసినటువంటి భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి హక్కులను ఇంకా కూడా మనము ఇంకా అన్ని విధాలుగా ఇంకా పొందుతలేము. ఇంకా అవి కూడా ఇంకా మనకు రావాల్సినవి చాలా ఉన్నాయి. మీ అందరికి కూడా తెలుసు, 73వ రాజ్యాంగంలో రాసినటువంటి ఆ రాజ్యాంగంలో రాసినటువంటి ఏదైతుందో ఇప్పుడు ఉన్నటువంటి మన పాలకవర్గ సభ్యులకు చెప్తున్నా, దాంట్లో ఏ ఒక్కటి చేయాలన్నా కూడా పాలకవర్గం తీర్మానం ఉంటేనే అది ముందుకు జరుగుతుంది తప్ప అది ఎక్కడ కూడా రాజ్యాంగంలో చేయడానికి వీలు లేదు. ఎక్కడైనా ఏ సర్పంచ్ అయినా ఎవరైనా కానీ కూడా. కాబట్టి ఆ రాజ్యాంగంలో ఉన్నదాన్ని మనం నిజంగా కూడా మీరు అందరు కూడా అవసరమైతే, నేను ఆ రాజ్యాంగం ఆ బుక్లో ఉన్నాయి, నెక్స్ట్ నేను వచ్చినప్పుడు అవి ఖచ్చితంగా తెచ్చి మీకు కూడా ఇస్తాను. దాంట్లో మీరు కూడా వీటిని చూసి మనకు చట్టబద్ధత ఏ విధంగా ఉండాలనో, మనం ఏం చేస్తున్నాం అనేది కూడా దాంట్లో క్లియర్గా ఉంటుంది. కాబట్టి అది మనం అందరం కూడా దాన్ని తీసుకొని ముందుకు సాగాలని చెప్పేసి మీ అందరినీ కోరుకుంటూ, ముఖ్యంగా ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి దళిత బలహీన వర్గాల సభ్యులందరూ కలిసి ఈరోజు నాకు నిన్ననే తమ్ముడు ఇన్ఫర్మేషన్ ఇచ్చిండు, అన్న మీరు ఖచ్చితంగా రేపు 9 గంటల వరకు రావాలని. అంటే సరే తమ్ముడు తప్పకుండా వస్తా అని చెప్పిన.
కొంచెం చిన్న ఒక అంతరాయం కలిగింది అక్కడ. నేను అక్కడ గుడి దగ్గర ఉండడం లేట్ అయింది. దయచేసి ఎవరు కూడా అన్యత భావించొద్దు. నేను ఖచ్చితంగా మీరు చెప్పిన టైం నేను ఖచ్చితంగా వస్తాను. ఆ అందరం కూడా ఆ టైం టేబుల్ అనేది ముఖ్యం, పాటించాలి. ఎందుకంటే మనము గౌరవాన్ని పెంచుకుంటే మనం పక్కని కూడా అడగగలుగుతాం. మనం ఆ గౌరవాన్ని మనమే టైం టు మెయింటైన్ చేయకపోతే మనకు కూడా కొంచెం అది ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మనం అందరం కూడా ఆ టైం టేబుల్ పాటించాలి. మరి ముఖ్యంగా శ్రీధర్ వాళ్ళ ఫాదర్ నాకు చాలా దగ్గర మిత్రుడు. ఎందుకంటే ఈ రోజు ఆయన ఉప సర్పంచ్ అంటే నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే తమ్ముడు చిన్న వయసులో ఇంత పెద్ద ఊర్లో ఉప సర్పంచ్ కావడం నాకు చాలా సంతోషంగా ఉంది. అందులో ఇంకోటి ఏంటంటే మన బడుగు బలహీన వర్గాలతో కలిసి ఉండేది శ్రీధర్ను ఎప్పుడు కూడా నీ పదవి అయిపోయేంత కాలం కూడా మా వాళ్ళతోటి మీరు కలిసి అదే విధంగా ముందుకు సాగాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను కోరుకుంటా ఉన్నాను. మరి అదే విధంగా ఇంకా మునుముందు నేను ఒకటే మిమ్మల్ని అందరూ కోరుకునేది కూడా ఏంటంటే రేపు జరగబోయేటి 14 ఏప్రిల్ నాడు ఏదైతుందో ఆ తర్వాత ఒక రోజు ముందు మన జగజీవనరావు కూడా ఉంటుంది. అక్కడ కూడా మీరు అందరు కూడా వచ్చి దాన్ని కూడా విజయవంతం చేయాలని చెప్పేసి కూడా నా సూచన చెప్తా ఉన్నాను. మరి అదేవిధంగా దానికి నిజంగా మల్లేష్ కానీ అన్న కానీ మేమందరం కూడా చాలా వరకు దాన్ని చేసి మనోళ్ళు ఎక్కడైతే సర్పంచ్ గెలిచిరో వార్డు మెంబర్ గెలిచిరో వారందరినీ కూడా వాళ్ళు ఏ పార్టీలో ఉందని మన పార్టీలతో ప్రమేయం లేదు, మన కులంతో పని అనుకున్నాం. అక్కడ కూడా అందరి పేర్లు కూడా పెట్టడం జరిగింది. ఏది చేసినా కూడా మనం గౌరవించుకున్నప్పుడే మనకు మర్యాద ఉంటుంది, మనం మానవత్వం సాటినోళం అవుతాం. ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క జ్ఞానోదయం అనేది ఏంటంటే ఇక్కడ ఆయన రాసినటువంటి అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం ఏదైతుందో దాంట్లో కొన్ని కూడా మనం కొన్ని సూచనలు మనం చేస్తూ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అందరూ ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ కూడా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ కొంచెం మౌనం వండుకుంటూ దాన్ని అవతలోడు మనల్ని ఏ రకంగా ఇబ్బంది పెట్టినా కూడా ఆ మౌనంతోటే వాని ఒక మాటతోటే వాడిని కొట్టాలి. కానీ మనం కర్రలు పట్టుకొని రాళ్ళు పట్టుకొని కొడతాడు ఎక్కడ పోడు. ఖాళీ మనల్ని గౌరవిస్తున్నప్పుడు ఆ గౌరవాన్ని కూడా మనం ఎట్లా తీసుకోవాలనేది కూడా మనం కూడా కొంచెం ఈ దీంట్లో ఉన్నటువంటి దాన్ని తీసుకొని మనం ముందుకు పోతే మనం ప్రతి పౌరుని కూడా మనము ఆ జ్ఞానోదయంలో కల్పిస్తే నిజంగా కూడా మీరు చేసినటువంటి ఈ చిన్న కార్యం కూడా ఇది రేపు ఇది పెద్ద వృక్షంగా మారాలని చెప్పేసి కోరుకుంటూ మీ అందరికీ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై భీమ్, జై భీమ్.